అంటే చేయిందంతా జగన్కి, చేసిందంతా నేను అని ఎప్పుడైతే ప్రతిదానికి నేను అనేదానికి ప్రతినిధి చంద్రబాబు గారు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు రావడం వల్లనే దాంట్లో రంధ్రాన్వేషణలు, నువ్వేం చేసినావు, నేనేం చేసావు అని. నిజానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రశాంతంగా వాళ్ళ పాటికి వాళ్ళ పని పూర్తి చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించాడని వీళ్ళు ప్రచారం చేయకుండా ఉంటే లోపలికి వెళ్లే పరిస్థితి జగన్ గారికి వచ్చి ఉండేది. జస్ట్ కంగ్రాచులేషన్ చెప్పి వదిలేస్తుంటాడు. ఇవన్నీ రంధ్రాన్వేషణ చేసినారు. కాబట్టి అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది అంతే, ఇంకా పూర్తి కావాలి, అవుతుంది. అంత లోపల ఇవన్నీ చేసి చేయడం వల్ల మొత్తం రంధ్రాన్వేషణ. అసలు నేను కూడా భోగాపురం అంటే ఇంకా కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చేసుకుంటారులే అని అనుకుంటాం. బట్ ఇప్పుడు లోపలికి వెళ్తే అర్థమయ్యేది ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భారీ క్రెడిట్ దాంట్లో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పాయింట్ ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తారకాలని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రభుత్వానికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. బేసిక్గా ఇది జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇది పిపిపి పద్ధతి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో లెక్కగట్టి దాంట్లో మళ్ళీ వాటా వేయాలి. అసలు దీంట్లో ప్రభుత్వ పాత్ర 10%, 90% జిఎంఆర్ ఉంది. ఎందుకని? ప్రభుత్వ పాత్ర ఏం దీంట్లో డబ్బులు పెట్టదు, ల్యాండ్ రెండోది పర్మిషన్ తీసిస్తుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వ పాత్ర ఏమి లేదు. ఇంకోళ్ళు ఎప్పుడు కడితే అప్పుడు మనకి ఇస్తే అది జాతికి అంకితం చేస్తాం. ఆ రోజు గెస్ట్ పోయి రిబ్బన్ కటింగ్ పాత్ర ప్రభుత్వం మళ్ళీ చేసేది. కాబట్టి ఈ మధ్యలో జరిగే పరిణామాలు ఏమి సంబంధం ఉంది. ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసినారు, ఆ తర్వాత కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం కరెక్ట్ గా చేసుకొని ఫీల్డ్ లోకి వెళ్ళి శంకుస్థాపన చేసి పర్మిషన్ ఇచ్చేస్తే ప్రభుత్వ పాత్ర క్లోజ్. ఈ క్లోజింగ్ పని జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే జరిగిపోయింది. ఇంకా ఎప్పుడు కట్టినా జిఎంఆర్ క్రెడిట్ కింద రావాలి. అయితే చంద్రబాబు గారు దీంట్లో పాత్ర ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఆలోచన చంద్రబాబు గారు చేశారు. అది చంద్రబాబు గారి పాత్ర ఏంటంటే శంకుస్థాపన చేసేసాడు. ఆ శంకుస్థాపన ఎలాంటిదంటే బ్రహ్మనాయుడు గారు మీకు 10 ఎకరాల ల్యాండ్ నేను ఆక్యుపై చేస్తాను ప్రభుత్వ ప్రతినిధిగా, నోటిఫికేషన్ ఇస్తాను, బ్రహ్మనాయుడికి ఏం డబ్బులు ఇను, ఏ ప్రైవేట్ ఎవడు కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తాడో వాడిని ఫైనల్ చేయను, శంకుస్థాపన మాత్రం చేసేస్తా. ఏం చేసుకునేది? మీరు ల్యాండ్ ఇరు, వాడు కూడా కట్టేవాడు తెలియదు. యాక్చువల్గా మనకు పాత లెక్కలు చూస్తే రిలయన్స్ అంబానీ స్టార్ట్ అయినాయి. రిలయన్స్ అంబానీలు అందరూ కడతారు, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్స్, ఆలోచనలు అవన్నీ మూవ్ అయింది చంద్రబాబు గారి పీరియడ్లో. కొన్ని పర్మిషన్లు కూడా వచ్చినాయి. కాకపోతే ఆయన 16,000 ఎకరాలు ఆలోచన చేశాడు. ఆ 16,000 ఎకరాలు జగన్ వ్యతిరేకించాడు. అవసరం లేదు, 16,000 ఎకరాలు ప్రతిపాదన చేసినారు. నాకు డౌట్ పురుషోత్తమ్ రెడ్డి గారు, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 5,500 ఎకరాలే కదా? అంతే కదా, 5,500 ఎకరాలే అతి పెద్ద ఎయిర్పోర్ట్ ఐ థింక్ ఇండియా. ఇది కూడా 5,311 ఎకరాలు. 16,000 ఎకరాలు అంటే జగన్ 5,311 ఎకరాలు. 16,000 ఎకరాలు ఎందుకు ఏం చేసుకుంటారు సార్? 16,000 ఎకరాలు నేనంటే 16,000 ఎకరాలు ప్రయత్నం చేస్తాను అనౌన్స్ చేసినారు. చంద్రబాబు గారు చేసేదానికన్నా ప్రకటనలు ఎక్కువ ఉంటాయి కదా. ఫస్ట్ ప్రకటనలు ఎక్కువ చేస్తుంటాడు. అమెరికా 47, 2050 ఇవన్నీ ప్రకటనలు ఎక్కువ చేస్తుంటారు. దానివల్ల వచ్చిన పంచాయతీలు ఇవన్నీ. 16,000 ఎకరాలు ఫస్ట్ ఆలోచన, ఇది ఒక అద్భుతం అని. ఆ తర్వాత 5,000 ఎకరాలకు ప్రయత్నం, తర్వాత ఆచరణలో చేసింది 2,000 చిల్లర ఎకరాలు. 2,000 ఎకరాల చిల్లర ఎకరాల్లో కూడా కాంపన్సేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ముందు చెప్తాను కదా, బ్రహ్మనాయుడు గారి ల్యాండ్ తీసుకుంటానని చెప్పడం కాదు, నీ కాంపన్సేషన్ ఇస్తే నువ్వు ఇస్తావు, అంతే కదా. ఆ ప్రయత్నం మేజర్ ప్రయత్నం జగన్మోహన్ గారి పీరియడ్లో జరిగింది. పర్మిషన్స్ బిగ్ టాస్క్ కదా అది. ఖచ్చితంగా దాంట్లో ఆ పాత్ర ఉంది జిఎంఆర్. అందుకే జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ అధినేత ఏం చెప్పాడు, శంషాబాద్ ఎయిర్పోర్టు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారితో కలిసి నేను శంకుస్థాపన రాజశేఖర రెడ్డి చేశాడు, ఇనాగ్రేషన్ రాజశేఖర రెడ్డి చేశారు. ఆయన కొడుకుతో నేను ఇక్కడ శంకుస్థాపన చేస్తాను సార్, దయదేవుడు తెలిసి మీరే ప్రారంభించాలని చెప్పినాడు. ఆడగట్టింది జిఎంఆర్ వాళ్ళు, ఈడగట్టింది జిఎంఆర్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది. ఈ చిన్న ఎయిర్పోర్ట్, నా దృష్టిలో అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ చిన్న ఎయిర్పోర్ట్ కోసం క్రెడిట్ కొట్లాడుకోవడం అనేది బలహీనత, రాజకీయ బలహీనతగా నేను చూస్తా. కాబట్టి దీంట్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ పనులు చేసుకుంటా పోతుంటే ఈ క్రెడిట్ చర్చే వచ్చి ఉండదు. తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు అందులో ముందుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వీడియో వాళ్ళే బయట తీసుకొచ్చి 16,000 ఎకరాలు అనవసరమని జగన్ చెప్పినాడు. కాబట్టి జగన్ గారు ఏం చేశారు, మీరు కాబట్టి ఎక్స్ లో స్పందించాడు. ఎవరు కంగ్రాచులేషన్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్, నేను శంకుస్థాపన చేసినాను, ఇవేం చెప్పలైనా మొదటి ల్యాండ్ అవుతుంది, ఐ విల్ కంగ్రాచులేట్ టు జిఎంఆర్ ఇన్స్టిట్యూట్, పిపిఏ పద్ధతిలో చేశారు, కంగ్రాచులేషన్. అంతకుమించి అంటే ఏం ప్రకటన, దాంట్లో ఏమైనా క్రెడిట్ చోరీ కానీ చంద్రబాబు గారు తక్కువ నేను ఎక్కువ ఏం చెప్పలే. ఆయన కంగ్రాచులేషన్ చెప్పాడు, ఇనాగ్రేషన్ ఆయన పాత్ర ఉంది కాబట్టి.
నా పాత్ర కాదండి కనీసం ఆయన చెప్పలేదు కానీ పేరు నాని గారు చెప్పారు, సాక్షిలో చెప్పారు, ఆయన చెప్పలేదు. చెప్పారు కాదండి, ఏబిఎన్ లో చెప్పినారు, టీవీ5 లో చెప్పారు. సరే, అవి ఎందుకులే, వేరే ప్లాట్ఫామ్ చెప్పిన మనం ఎందుకు చెప్పాడు పంచాయత్ యాజ్ అ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కంగ్రాచులేషన్ టు జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ల్యాండ్ అని చెప్పాడు. చాలా ఉంది కదా. ఇది నేను ఆయన శంకుస్థాపన ఫోటో కూడా పెట్టలేదు. ఆ ఎక్స్ లో ఆయన శంకుస్థాపన చేసిన ఫోటో పెట్టలా. జిఎంఆర్ ప్రకటన చేశాడు కదా, మీ నాయన పీరియడ్ లో ఆడ్ చేశాను, అది కూడా పెట్టలే. ఆయన జస్ట్ కంగ్రాచులేషన్ పెట్టాడు. యాక్సెప్టబుల్ కదా, దాని తప్పే ఉంది. దాని వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకుని 16,000 ఎకరాలు తీసుకుని నీకేడ అర్హత ఉందని చెప్పి వీళ్ళు పోస్టులు పెట్టారు. ఇంకా వీళ్ళకి స్టార్ట్ చేసినారు. ఇది 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 వల్ల వచ్చిన పంచాయతీ. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ రెండు ప్రభుత్వాలు వారి కెరీర్ వాళ్ళకి వస్తాయి. దీంతో అద్భుతాలు చేసినా ఎవరు అడిగి గెలిచేలా సచ్చేలా జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆడ ఉత్తరాంధ్ర పరిస్థితులు మారిపోయేదే ఉండదు. ఒక మంచి ఇన్స్టిట్యూషన్ వచ్చింది, సంతోషం. అంతకుమించి ఆడేముండదు. శంషాబాద్ పోల్చుకుంటే ఏమంటారు మూర్ఖత్వం. శంషాబాద్ పరిస్థితి వేరు. శంషాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 1,00,00,000 మంది జనాభా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికున్న ఆదాయ వ్యయాలు వేరే ఉంటాయి. డిఫరెంట్.